హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు అయితే నేను కాజుతో స్వీట్ చేయబోతున్నాను. దానికైతే నేను 1/2 kg జీడిపప్పు తీసుకున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ 4 ప్యాకెట్స్ తీసుకున్నాను, 10 రూపీస్వి. మనం జీడిపప్పు ఎంత తీసుకుంటే అందులో హాఫ్ షుగర్ తీసుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేను రాఖీకి ఎప్పుడు ఇదే చేస్తాను, గులాబ్ జాము ఇది చేస్తాను. ఫస్ట్ అయితే కాజు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కొంచెం కొంచెం రఫ్గా ఉండేలాగా చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అయితే కళాయి పెట్టుకొని, దల్సరిగా ఉన్న కళాయి, నేను ఎప్పుడు స్వీట్స్కి ఇదే వాడతాను. దీంట్లో అయితే షుగర్ వేసుకొని చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా సరిపోతుంది. కొంచెం కొంచెం ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, పంచదార అయితే కరిగితే సరిపోతుంది. కరిగిన వెంటనే ఆ పౌడరు, మిల్క్ పౌడర్ అన్నీ వేసేయాలి. వేసి పాకంతో పాటు అది కూడా ఉడుకుతుంది అన్నమాట బాగా. అప్పుడు పాకం వచ్చిన తర్వాత దేంట్లోకైనా తీసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో వేస్తున్నాను అనమాట, అందుకే అలాగా సౌండ్లు వస్తున్నాయి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. జీడిపప్పు తినమంటే తినరు. నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాను. రాఖీకి అయితే కంపల్సరీ చేస్తాను. గులాబ్ జామ్ ఒకటి, ఇదొకటి. ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది, ఒకటి వైట్ కలర్లో ఉంటుంది. 3-4 ఇయర్స్ నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. ఇది అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే దీంట్లో నెయ్యి వేస్తున్నాను. గడ్డ కట్టేసింది నెయ్యి. అలా కలుపుతూ ఉండాలన్నమాట. జీడిపప్పు కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అందుకే పంచదార కరిగిన వెంటనే వేసేయాలి. పచ్చివాసన అంతా పోతుంది అలా అయితే. ఇదైతే ప్లేట్లో వేసుకొని కట్ చేసుకుంటారు, కానీ నేను కోవా బిళ్ళలాగా కడతాను అన్నమాట. చూపిస్తాను కుట్టేటప్పుడు.
చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండైతే తీసేసుకోవాలన్నమాట ప్లేట్లోకి. అదే దాంట్లో ఉంచేస్తే పాకం ముదిరిపోయి గట్టిగా అయిపోతుంది అనమాట. అందువల్ల వెంటనే తీసేసుకోవాలి. చూడండి, వండ అయింది కదా, అయిపోయినట్టే. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే చేసి చూపెడతాను కొంచెం చల్లగా అయిన తర్వాత. కొంచెం నెయ్యి అయితే తీసుకొని ఉండలు అయితే చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కాలుతుంది ఇంకా. చేసి అయితే చూపిస్తా, చేసిన తర్వాత చూపిస్తాను. అయితే ఈ షేప్లో చేసుకున్నాను. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కదా యూట్యూబ్కి, ఇందులో అయితే తీసుకుంటున్నాను. కొంచెం అంటుకుంటాయి అన్నమాట. వేడిగా చేసాం కదా, కొంచెం చల్లారిన తర్వాత అంటుకుంటాయి. ఇది మనకు 1/2 కేజీ కాజుకి అయితే ఇన్ని అయ్యాయి. దగ్గర దగ్గర 1/2 కేజీ ఉంటుంది. ఎందుకంటే మనం షుగర్ వేసాము, వాటర్ వేసాము, మిల్క్ పౌడర్ వేసాము. వీటిని మీరేమంటారో కామెంట్ చేయండి. దీన్ని అయితే కాజు బర్ఫీ అంటారు. అదైతే డైమండ్ షేప్లో కట్ చేస్తారు కదా, అందుకని నేను అలా అనట్లేదన్నమాట. నెక్స్ట్ అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే కదా అని చూపించలేదు. గులాబ్ జామ్ ఎప్పుడు సిమ్లో వేగించుకోవాలి, లేకపోతే లోపలంతా మెత్తగా ఉంటుంది, అస్సలు బాగోదు. చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుతాను నేనైతే, అప్పుడు చిరగవు, బాగా ఉంటాయి. గులాబ్ జామ్ కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చాయి రౌండ్గా. ఈ కలర్లోకి వస్తేనే కానీ బాగోవు, లోపలంతా మెత్తగా ఉంటాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.